తెలియదు ఏదో ఇక మళ్ళా గట్టిగా తంతెత్ గారెల బుట్టలు పడ్డట్టు వచ్చి పడ్డరు తెలంగాణ మీద ప్రేమ లేదు మను లేదు సంపాదన మీద తప్ప ఇంకో యావల్ లేదు ఒక్క వర్గానికి ఫలానా వర్గానికి మేము మంచి చేసినాం అని చెప్పే పరిస్థితి ఉన్నదా మహిళలకు చేసినామని చెప్తారా రైతులకు చేసినామని చెప్తారా లేదా పెద్ద మనుషులు ఏమన్నారు పెద్ద మనుషుల గురించి కేసీఆర్ 2000 ఇస్తాండు మేము 4000 ఇస్తాం కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తుండు మేము ఇద్దరికి ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాం చెప్పిరా లేదా వచ్చినా ఎక్కడన్నా మరి తప్పకుండా వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరుదాం మనం కూడా ఆ పేదవాళ్ళ తరపున ఆ పెద్దవాళ్ళ తరపున ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ తరపున తప్పకుండా కొట్లాడదాం ఒక్కొక్కటిగా ఉన్నాయి చాలా కొట్లాడాల్సిన అంశాలు ఇప్పుడు బీసీ డిక్లరేషన్లో చెప్పినారు ఏం చెప్పినరు 6 నెలల్లో సమగ్ర కులగణన చేస్తాం 42% రిజర్వేషన్ అమలు చేస్తాం బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు 1,00,000 కోట్లు కాదు కదా ఇప్పటివరకు 1,00,000 రూపాయలు ఇయ్యలే ఇది వాస్తవం మొన్న బడ్జెట్లో 20,000 కోట్లు అని చెప్పి 8,000 కోట్లు పెట్టినరు అది కూడా ఎన్ని పైసలు ఖర్చు పెడతారో ఎన్ని ఎత్తగొడతారో తెలియదు అందుకే మనం ఎక్కడికక్కడ ఒక షాడో గవర్నమెంట్ మాదిరిగా ఎట్లయితే మన బీసీలకు సంబంధించి మసునాచారి గారి నేతృత్వంలో ఒక బృందం తమిళనాడు బయలుదేరి అక్కడ రిజర్వేషన్లు ఎట్లా అమలవుతున్నాయి అక్కడ ఎట్లా చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేయవు అని నిలదీయడానికి 6 నెలలు అన్నావు మరి సంవత్సరం అవుతుంది ఎందుకు చేస్తలేవు అని అడగడానికి ఒక బృందం అదేవిధంగా 6 గ్యారంటీల అమలు మీద ఇంకా కొన్ని బృందాలు వేసుకుందాం 100 రోజుల్లో చేస్తా అన్నావు మరి సంవత్సరం అయింది ఎందుకు చేస్తలేవు అని నిలదీయడానికి మరొకటి అదేవిధంగా తమ్ముడు చెప్పినట్టు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు హైదరాబాద్లో మైనారిటీ డిక్లరేషన్ చేసిండ్రు వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు ఇంకొకడ యువత డిక్లరేషన్ అన్నారు ఇంకొకడ విద్యార్థి డిక్లరేషన్ అన్నారు ప్రతి దాని మీద ఒక బృందాన్ని నియమిస్తాం తప్పకుండా ఆ బృందం ఒక షాడో గవర్నమెంట్ మాదిరిగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలని వాళ్ళు మాట తప్పుతున్న వైనాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావడానికి వాళ్ళని ఎండగట్టడానికి వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఒక ప్రెషర్ గ్రూప్ మాదిరిగా తప్పకుండా వ్యవహారం చేస్తుంది మైనారిటీ సోదరులకు కూడా చాలా మాటలు ఇచ్చిండ్రు చాలా పెద్ద మాటలు చెప్పిండ్రు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు కనీసం ఒక మైనారిటీ మంత్రి కూడా లేడు ఇలా క్యాబినెట్లో కాబట్టి తప్పకుండా వాళ్ళ తరపున కూడా మనమే గొంతు విప్పాలే పార్టీగానే ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడాలి ఇక మీకు తెలుసు ఇంకొక పార్టీ ఉన్నది పేరుకే ఉన్నారు వాళ్ళు బీజేపీ పేరుకే ఉన్నారు తప్ప ఈ 9 నెలల రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అనకుండా ఒక్క మాట కూడా మనను కూడా అననీయకుండా ఒక రక్షణ కవచం లాగా రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డది ఎవడి అంటే ఈ బీజేపీ వాళ్ళని నిలబడ్డారు మీరు చూడండి ఒక్కసారి రాహుల్ గాంధీ ఏమో అక్కడ చెప్తాడు ఏం చెప్తాడు గుజరాత్ మోడల్ బేకార్ హై అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు నై గుజరాత్ మోడల్ షాందార్ హై హమ్ భీ ఉసీ రాస్తే చలేంగే రాహుల్ గాంధీ అక్కడ అంటాడు అదానీ చోర్ హై అంటాడు అదానీ ఫ్రాడ్ హై అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు అదానీ ఫ్రాడ్ నహీ హై అదానీ హమారా ఫ్రెండ్ హై ఆయన అంటాడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటాడు ఈయనేమంటాడు చౌకీదార్ హమారే బడే బాయ్ హై మరి బడే బాయ్ ఛోటే బాయ్ మంచిగా సెట్టింగ్ అయినట్టుంది అందుకే నేను నిన్న బయట పెట్టినా అరే నువ్వు ముఖ్యమంత్రివి నీ కింద మున్సిపల్ శాఖ ఉంటుంది నీ ముఖ్యమంత్రిగా నువ్వు ఉండంగా నీ మున్సిపల్ శాఖల అర్హత లేని నీ బామ్మర్దికి 2 కోట్ల రూపాయల లాభం ఉండే కంపెనీకి 1,137 కోట్ల వరకు